దాని అర్థం ఏంటంటే మీకు ఇంగ్లీష్ ఎక్స్పెరిమెంట్లో వచ్చినట్టు. అంటే మీకు 3 ఇంగ్లీష్ సెక్షన్స్ వస్తాయి, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఇంగ్లీషు. ఇప్పుడు ఫస్ట్ వచ్చింది ఎక్స్పెరిమెంట్లో, లేకపోతే మా ఫ్రెండ్ చెప్పాడు ఫస్ట్ వచ్చింది ఎక్స్పెరిమెంట్లో, అందుకని వదిలేశాను. అసలు ఎవరికి తెలియదు ఎక్స్పెరిమెంటల్ ఈ సెక్షన్ వచ్చిద్దా, ఈ సెక్షన్ వచ్చిద్దా ఎవరికి తెలియదు. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. ఇప్పుడు మార్క్స్. ఫస్ట్ మ్యాథ్స్ 40 మార్క్స్కి, ఇంగ్లీషు 40 మార్క్స్కి. అయినా మీకు ఇది ఇప్పటికే తెలిసిపోయింది, ఇది ఇందాక చెప్పాయి కదా మా ఫ్రెండ్ ఎగ్జాంపుల్, వాడికి అన్నీ వచ్చినాయని. ఇది కథ. ఇందులో ఈ ప్రతి సెక్షన్ 20 మార్క్స్కి చెప్పే కదా. 2 సెక్షన్స్ మ్యాండేటరీ అండ్ మ్యాథ్స్లో, 2 మ్యాండేటరీ ఇంగ్లీష్లో. అంటే 40/2 వేయండి. అంటే పెద్దాడు ఒక కలర్ బోర్డు కొట్టిద్ది. సో సరే, మ్యాథ్స్ సెక్షన్ 1 20 మార్క్స్ ఇవి. నెక్స్ట్ మ్యాథ్స్ సెక్షన్ 2 ఇది 20 మార్క్స్కి. 20 మార్క్స్ కాదు, కరెక్ట్గా చెప్పాలంటే 20 క్వశ్చన్స్ అనుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను మీకు కొంచెం సేపట్లో చెప్తా. నెక్స్ట్ ఇంగ్లీషు సెక్షన్ 1, ఇంగ్లీష్ సెక్షన్ 2. ఇందులో 20 క్వశ్చన్స్, మొత్తం మీకు 40 క్వశ్చన్స్, 40 మొత్తం 80 క్వశ్చన్స్, 80 మార్క్స్. ఇందులో ఒక విచిత్రం ఉంది. ఏంటంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఒక్కో క్వశ్చన్ ఒక్కో మార్కు, 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ అలాగే ఉంది కదా అని. కానీ తప్పు. అసలు ఒక్కో క్వశ్చన్ ఒక్కో మార్క్ కాదు. అలా కనపడినా కానీ కాదు. ఇప్పుడు టీడీపీ రంగు తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ మ్యాథ్స్ ఫస్ట్ సెక్షన్ ఉంది కదా. ఫస్ట్ సెక్షన్ ఇది GRE